శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శనివారం రోజు మీరు మర్చిపోకుండా నల్ల మిరియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే. చాలామంది కూడా మీ ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదని, రకరకాల సమస్యలకు అంటే మనకు వచ్చినప్పటికీ మనకి నెంబర్ బ్లాక్ చేశారని, మమ్మల్ని దూరంగా పెట్టేస్తున్నారని, అసలు మమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదని, ఇష్టం లేకపోతే లేదని చెప్పరు, ఉంటే ఉందని చెప్పరు, వాళ్ళ ప్రవర్తన ఏంటి అటు ఇటు కాకుండా ఉంటుందని వారికి చాలా బాధపడుతూ ఉంటారనమాట. మరికొంతమంది ఏంటంటే టైంపాస్ కోసం మనల్ని వాళ్ళ లైఫ్లో ఉంచుతూ ఉంటారు. మనం ఏంటంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు మన జీవితంలోకి వస్తారు అని అనుకుంటాము. కానీ వాళ్ళు ఇంకొకరితో వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం ఇటు సైడు వెయిట్ చేస్తూనే ఉంటాము. నచ్చిన మనిషి కావాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మన సొంతం కావాలని మనతో మాట్లాడినా, మనతో ప్రేమగా కొన్నాళ్ళైనా జీవితంలో ఉన్న చాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అంత హార్ట్ఫుల్గా ప్రేమిస్తాం కాబట్టి. అలాగే డబ్బు పరంగా కూడా చాలామంది కూడా కలిసి రావట్లేదని చెప్పి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే కలుసుబాటునది లేకుండా కష్టానికి విలువ అనేది ఉండదు. సంపాదించింది వాళ్ళు నిజంగా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళకి కలుసుబాటుతనం అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి కలిసి రావడం కోసం ఈ పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చక్కగా మీరేం చేస్తారంటే, కొన్ని నియమాలతోటి పరిహారం చేసుకోండి. ఈ రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి, అంటే తలస్నానం చేయడం వల్ల మనకు ఉండేటటువంటి దరిద్రాలు కానీ, దోషాలు కానీ అవన్నీ కూడా శనివారం రోజు క్లియర్ అయిపోతాయి. అంటే శనివారం రోజు గోల్ తీసుకోవడం, హెయిర్ కట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మనకు ఉండేటటువంటి దరిద్రం అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి చక్కగా నియమాలతోని పరిహారం అనేది చేసుకోవాలి. ఇంట్లో నాన్ వెజ్ కూడా వండుకోకూడదు. చాలామంది శనివారం రోజు నాన్ వెజ్ అనేది వండుకోరు కదా. అయితే ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అయితే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఒకవేళ నాన్ వెజ్ వండుకుంటే ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా కాకుండా చికాకులు, ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం ఎక్కువైపోతూ ఉంటుంది. శనివారం రోజు ఏదైనా మీరు వండేటప్పుడు మొదటిగా ఒక ముద్ద అన్నమైనా సరే, లేదంటే ఏదైతే మీరు ఇంట్లో వండుతారో అది కొంచెంగా మీరు తీసి ఏదైనా కాకికి తినిపించినట్లయితే మీకుండేటటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మీకంతా మంచి లభిస్తుంది. చాలా వరకు కూడా మనలో ఉన్నటువంటి పూర్తిగా చెడు అనేది తొలగిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, శనివారం రోజు మీకు మిగిలిన రోజు గుర్తు ఉన్నా లేకపోయినా సరే శనివారం రోజు మాత్రం కాకికి తినిపిస్తే ఒక ముద్ద అన్నం పెట్టేయండి. ఇలా మీరు చేస్తే చాలా అద్భుతంగా దేవతల యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుందన్నమాట. అయితే మీరు శనివారం రోజు మీరు ఇల్లును శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలు కానీ, దోషాలు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ రకరకాల ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా వస్తారు కదా, మన కాళ్ళు వెంటే వస్తూ ఉంటాయన్నమాట. మనకి ఇలాంటివి తెలియదు. మనకి తెలియకుండానే మన ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు, శాంతి, భయం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే చెడు అనేది మన కంటికి కనిపించదు. మనకు జరిగేటటువంటి విధానం బట్టి మనం మంచిలో ఉన్నామా, చెడులో ఉన్నామా, ఇంట్లో ఏ చెడు నడుస్తుందో. కాబట్టి అటువంటి నెగిటివిటీ మొత్తం కూడా పోగొట్టుకోవడానికి ఉప్పు, పసుపుతోటి నీళ్ళల్లో వేసి తొడవడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి చెడంతా కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన చేసుకుని ఉంటే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలిసి వస్తుంది. చాలామంది నమ్మరు, కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం వెలిగించుకుని ఇంట్లో కలిసిపాటు అనేది రాదనమాట. చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎటువంటి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఏ విధంగా సమస్య ఉన్నా సింపుల్గా ఎక్కువగా ఆర్భాటాలు చేయవద్దు. చక్కగా 2 పువ్వులు పెడితే చాలు. ఒక పువ్వు, ఒక అరటిపండు, ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే, నల్ల మిరియాలు ఉంటాయి కదా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం వంటల్లో వేసుకుంటూ ఉంటాము. మిరియాలతో చేసినటువంటి ఆహారం తినడం వల్ల మన పిల్లలకే కాదు పెద్దలకు కానీ అనారోగ్య సమస్యలు చాలా తగ్గుతాయి. అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిరియాల పరిహారానికి తిరిగనేది ఉండదు కాబట్టి, చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. ఈ మిరియాలు వచ్చేటప్పటికి అంటే 9 లేదా 10 అంటే 9 మిరియాలు తీసుకోవాలన్నమాట. 9 అని ఎందుకు చెప్తున్నామంటే నవగ్రహాలు 9 కాబట్టి 9 మిరియాలు తీసుకోవాలన్నమాట. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం, ఆశీర్వాదం కోసం అంటే మనం తెలిసి తెలియక మన జీవితంలో ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ దోషాలన్నీ కూడా తీసుకోవడం కోసం 9 మిరియాలు తీసుకోవాలి. మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఇంటికి రోడ్డు పక్కన వేప చెట్టు అనేది ఉంటుంది కదా, వేప చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళండి. 9 మిరియాలను తీసుకుని వెళ్ళి, ఎందుకంటే వేప చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లే. ఆ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఒక్కసారైనా సరే వేప చెట్టు నాటినా మనకి 7 జన్మల దరిద్రాలు పోయి అంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి వేప చెట్టు దేవతా వృక్షం. ఎందుకంటే అమ్మవారు ఉంటారు. అందులో ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి 9 మిరియాలతో మీరేం చేస్తారంటే ఎడమ చేతి పట్టుకొని మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకొని, నా యొక్క సమస్య పోవాలి, మేము కలవాలి, సంతోషంగా ఉండాలి, మీరు కోరుకున్న వ్యక్తి పేరు తలుచుకొని సమస్య పోవాలని చెప్పి దండం పెట్టుకొని మాకు బాగా కలిసి రావాలని చెప్పి 9 సార్లు ఆ మిరియాలను తల చుట్టూ 9 సార్లు తిప్పుకోండి. 9 మిరియాలు 9 సార్లు తిప్పుకున్న తర్వాత ఆ నల్ల మిరియాలు ఏం చేస్తారంటే వేప చెట్టు మొదట్లో పడేసేయండి. ఇలా మీరు శనివారం రోజు సాయంకాలం కానీ, ఉదయం సంధ్యా సమయంలో కానీ, కొంచెం చీకటి పట్టాక కానీ ఈ 2 టైంలో చేయాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అమ్మవారు తీసుకుని జీవితంలో మీకు మంచి జరగడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు ఇష్టమైన వారి దగ్గర నుంచి మీరు ఇంటికి వెళ్ళేలోపు ఫోన్ రావడం కానీ, లేదంటే మెసేజ్ రావడం కానీ, మీకు డబ్బు పరంగా ఉన్నటువంటి దోషాలు పోవడం కానీ మీకు మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళండి. అలాగే దీనికి ముందు చేసే అంటే వేప చెట్టుతో కొంచెం నీళ్లు వేసి వేప చెట్టును తాకిరండి. వేప చెట్టునది తాకితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి సింపుల్గా మీరు నల్ల మిరియాలను తీసుకుని మీ సమస్యను చెప్పుకొని మీ చుట్టూ 9 సార్లు తిప్పుకొని అక్కడే పడేసి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేయండి. మీరు ఏ సమస్య అయితే పోవాలని కోరుకున్నారో ఆ సమస్య 100కు 100% క్లియర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.